హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. చూసారా, దీంట్లో మనీ ప్లాంట్ పెట్టాం కదా, ఇదంతా ఇలా వస్తుంది. ఇట్లా బుషిగా రావాలని నా కోరిక. దీన్ని కూడా కాస్త సెట్ చేద్దాం. ఈ మనీ ప్లాంట్ అంతా బాగానే ఉందండి. కాకపోతే దీంట్లో పెట్టిన నా ఉద్దేశం ఏంటంటే, ఇందులో ఇంతవరకు ఇట్లా బుషిగా రావాలని పెట్టాను. అలా కాకుండా ఇది ఇలా తీగలాగా బారుగా అయిపోయిందండి. దీన్ని మనం ఇప్పుడు కట్ చేయకుండా దాంట్లో ప్లేస్ చేయాలని ఆలోచన అండి. దానికి ఒక చిన్న ఐడియా చేశాను. చూడండి, ఇట్లా చూపిస్తాను. ఇలాంటి వైరు ఉంటుంది కదండి, చిన్న వైరు. దీన్ని మనము ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఉక్కులాగా, మనము సిగపిన్నులు అంటారు చూడండి, వాటిలాగా ఇలా చేసేసుకొని మనం ఈ కొమ్మని జాగ్రత్తగా మనకు ఎన్ని ప్లేసులలో అవసరమో అన్ని ప్లేసులలో ఇలా మట్టికి దగ్గరకు చూడండి, మట్టికి ఆనాలి. ఆ కొమ్మ అనేది మట్టికి ఆనేటట్టుగా అట్లా చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనకు చిగురు అనేది వస్తుందండి. అలా నేను ఒక 2-3 పెడదాం అనుకుంటున్నాను. ఇందులోనే దీన్ని కొమ్మని బయటికి పోకుండా ఇలా తయారు చేసి పెడదామని చిన్న ప్లాన్ చేశానండి. ఎలా ఉందంటారు? ఇలా అంటే ఒకవేళ ఈ పైపు లేదనుకోండి, ఇలాంటి జేఏ వైరో ఇదంతా చూడండి, ఇదైనా చేసుకోవచ్చు. కాకపోతే అదైతే 2 మడతలు పెట్టాలి. ఇదైతే కాస్త మందంగా ఉంది కాబట్టి ఒక మడత సరిపోతుంది. ఇది కూడా సేమ్ ఫస్ట్ పెట్టినట్టుగానే మట్టికి ఆనుకునే విధంగా, అంటే మనకు పిన్ను అనేది కనిపించొద్దు. ఆ ప్లేస్ నుంచి మళ్ళీ మనకు రూట్స్ అనేది వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసి పెట్టుకోవాలండి. ఇంతేనండి, చిన్న ఏమంటారు టిప్పు చెప్పాను మీకు ఇప్పుడు. చిన్న టిప్పు, ఇలా కొంచెం మనకు అడ్డుగా ఉన్న ఆకులని కట్ చేస్తూ, ఇది కూడా ఒకటి ఇలా వచ్చింది కదా, దీనితో ఇంకొక కొమ్మ కూడా ఉంది నా దగ్గర. 2 కలిపేసి ఇంకొక పిన్ను సాయంతో ఇలా పెడదాము. పెట్టేసి పైన ఒక గుప్పెడు మట్టి కనుక వేసామనుకోండి, చక్కగా గుబురుగా మంచిగా తయారైపోతుందండి అది మనకు. ఎక్కడెక్కడైతే మనం పిన్స్ పెట్టామో వాటి మీద కొంచెం మట్టి మనం వేసేస్తే అక్కడ చక్కగా చిగుర్లు వచ్చేసి మనకు బుషిగా మనం ఏ విధంగా అనుకున్నామో ఆ విధంగా అవ్వటానికి ఛాన్స్ ఉన్నదండి. చూడండి, ఇప్పుడు బాగుంది కదా. కాస్త ఇంకా కొంచెం గ్రో అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఓకే అండి, కొంచెం క్లీన్ చేసేసి ఇందాక మనం కట్ చేసిన కొలియాస్ మొక్కలు ఉన్నాయి కదా, 2 దీంట్లో కూడా పెడదాం. ఉట్టిగా పడేయడమే కదా అవి, ఆల్రెడీ ఇంట్లో బోరెడు ఉన్నాయి అనేసి దీంట్లో 2 పెట్టానండి. ఇలా కొంచెం ఒక 2 గుప్పుల మట్టి కూడా తక్కువైంది అనిపించింది, మట్టి కూడా వేసేస్తే సరిపోతుంది. మళ్ళీ వాటి ప్లేస్లలో వాటిని పెట్టేద్దామండి. ఇక కాస్త అప్పుడప్పుడు ఇట్లా కొంచెం క్లీనింగ్ అనేది చేసుకుంటుంటే మనకు చూడటానికి బాగుంటాయండి చెట్లు. రోజు కాకపోయినా నెలకు 2 నెలలకు ఇది ఒక్కటి తీసేస్తే బాగుండేమో, కానీ చెట్టు అంతా బోడి అవుతుందేమో. మనీ ప్లాంట్ టిప్ అయితే గుర్తించండి. ఎవరైనా బుషిగా మనకు పెరగాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక చిన్న వైరు సాయంతో అలా పెట్టేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత వాటర్ స్ప్రే చేస్తాను, ఇప్పుడే చేయలేదు. ఓకే అండి, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. నచ్చితే హైప్ కూడా ఇవ్వండి, మర్చిపోకండి. బాయ్ బాయ్.